जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है। यादों में तेरी मस्ती चढ़ी है, यादों में तेरी मस्ती चढ़ी है, सब कुछ अच्छा लगता है। जब से बने हैं
कुछ अच्छा लगता है। जब से बने हैं प्रभु तुम्हारे, ये जीवन अच्छा लगता है। शब्दों में आपका धन्यवाद करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, दिन रात की ये सेवा हम याद करें। शब्दों में आपका धन्यवाद करें, दिन रात की ये सेवा हम याद करें। किन शब्दों में आपका धन्यवाद करें। बेहद का प्यार आपने हमको है दिया, हीरा हमें बना कर श्रृंगार। ओम शांति शांति, ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को
ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। ఈ సాకార్ మురళి 9th October 2020. దీంట్లో బాబా చెప్తారు, मीठे बच्चे सवेरे सवेरे उठ बाबा से मीठी मीठी बातें कर। विचार सागर मंथन करने के लिए सवेरे का टाइम बहुत अच्छा है। అంటే బాబా మనకు డైరెక్షన్ ఇస్తారు. అమృత్ వేళ లేచి బాబా దగ్గర చాలా మధురంగా సంభాషణ చేయాలి. మళ్ళీ జ్ఞానాన్ని విచార సాగర్ మంథన్ చేసేదానికోసం కూడా ఉదయం లేచి మనం చేయాలి. ఆ టైం చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, మనసులో వేరే విచారాలు లేదు. సో జ్ఞాన విచార సాగర్ మంథన్ ఈజీగా చేయొచ్చు. మళ్ళీ ప్రశ్న, भक्त भी भगवान को सर्वशक्तिमान कहते हैं और तुम बच्चे भी, लेकिन दोनों में अंतर क्या है? అంటే భక్తాత్మలు కూడా భగవాన్ని సర్వశక్తిమాన్ని చెప్తారు. భక్తి మార్గంలో చెప్తారా లేదా? భగవాన్ సర్వశక్తిమాన్ అట్లా మనం కూడా చెప్తాం, శివబాబా సర్వశక్తిమాన్. అయితే తేడా ఏమి? ఇద్దరు చెప్పే దాంట్లో తేడా ఏముంటుంది? आंसर, वो कहते हैं भगवान तो जो चाहिए वो कर सकता है, सब कुछ उसके हाथ में है। लेकिन तुम जानते हो बाबा ने कहा है, मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ। ड्रामा सर्वशक्तिमान है। बाप को सर्वशक्तिमान इसलिए कहा जाता है कि उसके पास सर्व को सद्गति देने की शक्ति है। ऐसा राज्य स्थापन करता है जिसे कोई छीन नहीं सकते हैं. అంటే భక్తిలో చెప్తారు భగవాన్ సర్వశక్తిమాన్. ఏ అభిప్రాయంతో చెప్తారంటే వాళ్ళు చెప్తారు భగవాన్ ఏం కావాలన్నా అది చేయొచ్చు, అన్నీ పరమాత్మ చేతనే ఉంది అట్లా అని. అయితే మనకు తెలుసు బాబా మనకు ఏం చెప్పారంటే, నేను కూడా డ్రామా బంధంలో ఉన్నాను అని చెప్పినారు. సో డ్రామా సర్వశక్తిమాన్. అయితే శివబాబాని సర్వశక్తిమాన్ని ఎందుకు చెప్తామంటే, బాబా దగ్గర ఈ శక్తి ఉంది, సర్వాత్మలకు సద్గతి ఇచ్చే శక్తి. అది ఎట్లాంటి రాజ్యం స్థాపన చేస్తారు బాబా అంటే, ఆ రాజ్యాన్ని ఎవరు మన దగ్గర ఉండి లాక్కునేదానికి లేదు. అంటే మన సీట్లో వేరే వాళ్ళు కూర్చునేదానికి లేదు. అట్లా రాజ్యం బాబా స్థాపన చేస్తారు. సో అందుకే శివబాబాని సర్వశక్తిమాన్ అని చెప్తారు. ఓం శాంతి. కిస్నే కహా? ఓం శాంతిని ఎవరు చెప్పారు? బాబాని కహా. ఓం శాంతి కిస్నే కహా? దాదాని కహా. ఇంకొకసారి ఓం శాంతి చెప్తారు. మొదట్లో ఓం శాంతి ఎవరు చెప్పింది? శివబాబా చెప్పినారు. మళ్ళీ ఒకసారి ఓం శాంతి ఎవరు చెప్పినారు? బ్రహ్మ బాబా చెప్పినారు. अभी तुम बच्चों ने ये पहचाना है, ऊंचे ते ऊंचे की महिमा तो बहुत भारी है। कहते हैं सर्वशक्तिमान है तो क्या नहीं कर सकता है. అంటే ఇప్పుడు మీకు చాలా బాగా పరిచయం ఉంది పరమాత్మ ఎవరు, తండ్రి ఎవరు అని. అంటే శ్రేష్టాతి శ్రేష్ఠ శివబాబా, వాళ్ళ మహిమ కూడా ఎంత భారీ మహిమ. మళ్ళీ చెప్తారు సర్వశక్తిమాన్
ఏం చేసేది సాధ్యం లేదు. అట్లా అని భక్తి మార్గంలో భగవాన్ కోసం చెప్తారు. ఇప్పుడు భక్తి మార్గంలో భగవాన్కు సర్వశక్తిమాన్ని చెప్తారు కదా, అయితే ఏ అర్థంతో వాళ్ళు చెప్తారు, మన ఏ అర్థంతో చెప్తాం, ఇది చాలా తేడా ఉంది. అంటే సర్వశక్తిమాన్ని అర్థం చాలా భారీ అర్థం ఉంది దాంట్లో. तो बाप कहते हैं ड्रामा अनुसार सब कुछ होता है, मैं कुछ नहीं करता हूँ. అయితే శివబాబా చెప్తారు డ్రామా అనుసారంగా అన్ని జరుగుతూ ఉంటుంది, నేనేమి చేయలేదు అని చెప్తారు. ఎంత నిరహంకారి శివబాబా. మళ్ళా చెప్తారు మేబీ డ్రామాకే బంధన్ మీ బాంధా హువా, నేను కూడా ఈ డ్రామా బంధనంలో ఉన్నాను. तो सिर्फ तुम बाप को याद करने से सर्वशक्तिमान बन जाते, पवित्र बनने से तमो प्रधान से सतो प्रधान बन जाते हैं. बाप सर्वशक्तिमान है, उसको सिखलाना होता है. बच्चे मुझे याद करो तो विकर्म विनाश हो जाएगा, फिर सर्वशक्तिमान बन विश्व पर राज्य करेंगे. అంటే శివబాబా సర్వశక్తిమాన్ని చెప్తారు భక్తి మార్గంలో. బాబా చెప్తారు డ్రామా సర్వశక్తిమాన్, ఎందుకంటే నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. అయితే శివబాబా సర్వశక్తిమాన్ ఎట్లా అంటే మొత్తం తమో ప్రధాన్ సృష్టిని సతో ప్రధాన్గా చేస్తారు. ఈ శక్తి బాబా ఒకరిలో మాత్రమే ఉంది. సో తండ్రి సర్వశక్తిమాన్ వాళ్ళు మనకు నేర్పిస్తారు. ఏమీని నేర్పిస్తారంటే మీరు నా తలంపులో ఉంటే మీ వికర్మ అంతా వినాశం అయిపోతుంది. ఇది ఎంత పెద్ద శక్తి. భగవాన్ తలంపులో ఉంటే మనం చేసిన పాపం అంతా భస్మ అయిపోతుంది. ఈ శక్తి ఎవరికి ఉంది? మనుషులు తలంపు చేస్తే వికర్మ వినాశమే కాదు, భగవాన్ తలంపు. ఆ రీతిలో శివబాబా సర్వశక్తిమాన్. మరి మనకు కూడా ఎంత శక్తి ఇస్తారంటే మనం మొత్తం విశ్వంలో రాజ్యం చేస్తాం బాబా శక్తి తీసుకొని. శక్తి నై హోంగి తో రాజ్య कैसे करेंगे. అయితే రాజ్యం చేసే దానికోసం కూడా ఒక శక్తి కావాలి. మన దగ్గర శక్తి లేదంటే రాజ్యం కూడా చేసానికి లేదు. శక్తి మిల్తీ హై योग से, इसलिए भारत का प्राचीन योग गाया हुआ है. అయితే శక్తి దొరుకుతుంది యోగం ద్వారా. అందుకే భారతదేశాన్ని రాజయోగం, ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధిగా ఉంది. ఎందుకంటే ఈ యోగం ద్వారానే మనకు రాజ్యం చేసే శక్తి వస్తుంది. तो तुम बच्चे नंबरवार याद कर और खुशी में आते हो. तुम जानते हो हम आत्माएं बाप को याद करने से विश्व पर राज्य कर सकते. कोई की ताकत नहीं उसको छीनने के लिए. అంటే మనకు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా బాబా తలంపు చేసి ఖుషీగా ఉంటాం. మనకు తెలుసు బాబా తలంపు చేస్తే మనకు ఎంత శక్తి వస్తుందంటే మొత్తం విశ్వంలో మన రాజ్యం చేస్తాం. ఎట్లా రాజ్యం చేస్తామంటే మన రాజ్యాన్ని ఎవరు మన దగ్గర ఉండి తీసుకునేని కాదు, అట్లా రాజ్యం మనం చేస్తాం. అంటే అంత పవర్ ఉంటుంది మన దగ్గర. ఒక కొంచెం ప్లేస్ కాదు, మొత్తం విశ్వం. ఆ మొత్తం విశ్వంలో ఏమేమి ఉంది, ప్రకృతిని వచ్చేస్తుంది, ఆకాశం భూమి అన్నీ వచ్చేస్తుంది. 5 తత్వాలు కూడా మన చెప్పేట్టుగా నడుచుకుంటుంది. అంత శక్తి మనకు వస్తుంది. तो ऊंचे ते ऊंचे बाप की महिमा सब करते हैं, परंतु समझते कुछ नहीं है. एक भी मनुष्य नहीं जिसको ये पता हो कि ये नाटक है. अगर समझते हैं कि ये नाटक है तो शुरू से अंत तक वो याद आना चाहिए ना, नहीं तो नाटक कहना रंग हो जाता है. कहते भी है ये नाटक है, हम पार्ट बजाने आए हैं, तो फिर उस नाटक के आदि मध्य अंत को भी जानना चाहिए ना.
మరి బాబా చెప్తారు శ్రేష్టాది శ్రేష్ఠ పరమాత్మ. అయితే వాళ్ళు ఎవరూని సరిగ్గా మనుషులకు తెలీదు. మనుషులకు ఇది కూడా తెలీదు ఈ నాటకం ఏమి అట్లా అని. నాటకాన్ని తెలిస్తే దాని ఆది నుంచి అంతవరకు స్మృతి ఉండాలి కదా. ఈ నాటకంలో ఆదిలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం లాస్ట్లో ఏం జరుగుతుంది అని తెలిసి ఉండాలి. సో మనుషులకు ఈ నాటకాన్ని గురించి ఏమీ తెలియదు. పార్టుదారి అంటే పార్ట్ చేసుకొని నాటకం ఏమీని కూడా తెలియాలి. ఊరికే చెప్పేదానికి చెప్తారు ఇదంతా ఒక నాటకం, మనందరం పార్టుదారి ఎట్లా అని. సరే, పార్టుదారి మొదట్లో ఏం పార్ట్ మీరు చేస్తున్నారు ఎవరినైనా అడగండి, ఎవరికి తెలియదు. తో శివబాబా వచ్చి మనకు ఈ నాటకాన్ని ఆది మధ్య అంత రహస్యం చెప్తారు. तो ये भी कहते हैं हम ऊपर से आते हैं तब तो వృద్ధి होती रहेंगी. ఇది కూడా చెప్తారు మనుషులు. మనందరూ పైన ఉండి వచ్చినాము. సరే, పైన ఉండి వచ్చి ఇక్కడ వృద్ధి అవుతూ ఉంది. ఆ పైన ఏముంది అంటే తెలియదు మనుషులు. మనం పైన ఉండి అంటే ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం. మొదట్లో మన పైన ఉండి సత్యుగంలో వస్తాం. మరి సత్యుగం నుంచి త్రేతా ద్వాపర కలియుగానికి వచ్చినాం. సో ఇట్లా పైన ఉండి స్టెప్ బై స్టెప్ కింద వచ్చేసాం. అర్థమైందా? సత్యుగంలో ఇదాని విషయాలు మనుషులకు తెలీదు. इतनी सब आत्माएं कहाँ से आई है ये कोई समझते नहीं हैं कि ये अनादि बना बनाया అవినాశి డ్రామా. అంటే సత్యుగం నుంచి మన అందరం వచ్చినాం. ఇక్కడ పునర్జన్మం తీసుకొని ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తుంది, అదంతా మనుషులకు ఏమీ తెలియదు. ఈ డ్రామా అనాదిగా చేసే ఉంది. ఈ డ్రామా అవినాశిగా ఉంది. अविनाशी ड्रामा है तो आदि से अंत तक रिपीट होता रहता है. ये ड्रामा अविनाशी అయితే సత్యుగ త్రేత ద్వాపర యుగం కలియుగం ఇది మాత్రం రిపీట్ అవుతానే ఉంటుంది. ఎన్నిసార్లు రిపీట్ అయింది, అవినాశిగా రిపీట్ అయింది. ఇది అనాదిగా ఉంది. అనాది అంటే ఆది లేదు, మరి అంతు కూడా లేదు. ఇప్పుడు మనం ఎక్కడైనా సినిమా చూసానికి పోదాం, అక్కడ అది ఎన్నిసారి వాళ్ళు రిపీట్ చేస్తారా లేదా? ఒక సినిమాని చూస్తాం మనం, మళ్ళీ పోయి చూస్తే అదే ఉంటుంది. సో అది రిపీట్ అవుతుందా లేదా? అయితే ఇప్పుడు మరి ఈ అనాది డ్రామా రిపీట్ అవుతానే ఉంటుంది. కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఏం జరిగిందో అది మళ్ళీ ప్రతి 5000 సంవత్సరం జరుగుతూ ఉంటుంది. तो बाबा मीठे मीठे बच्चों को कैसे बैठ समझाते, कितना मीठा बाबा है. बाबा आप कितने मीठे हो बाबा. बस अभी तो हम चलते हैं अपनी सुखधाम में. अभी ये मालूम पड़ा है ना कि आत्मा पावन बन जाएंगी तो दूध भी वहाँ पावन मिलेगा. బాబా చెప్తారు ఎంత మధురమైన తండ్రి మధురమైన బిడ్డలకు ఇంత ప్రీతిగా కూర్చొని నేర్పిస్తారు ప్రతి విషయం. ఎంతో స్వీట్గా ఉన్నారు మన తండ్రి. మన మనసులో కూడా బాబా కోసం మనం చెప్తూ ఉంటాం, బాబా మీరు ఎంత మధురంగా ఎంతో స్వీట్గా ఉన్నారు బాబా. బస్ ఇప్పుడు మేము మీ దగ్గర వచ్చి తర్వాత సుఖదాం పోదాం అట్లా. సో ఇప్పుడు మనకు అన్నీ అర్థమైపోయింది. సత్యుగంలో ప్రతి ఒక్క సామాన్ కూడా పావన్గా ఉంటుంది. అక్కడ పాలు కూడా చాలా బాగుంటుంది, పవిత్రంగా ఉంటుంది. వాస్తవంగా పాలు పవిత్రంగానే ఉండాలి. ఇప్పుడు పాలు ఏమైపోయింది, పాలు కూడా అపవిత్రమైపోయింది, కల్తీ అని పాలు. ఇప్పుడు పాలను గురించి అనుకుంటే తాగొద్దు అని అనిపిస్తుంది, అంత కల్తీ అయిపోయింది. అయితే సత్యుగంలో ప్యూర్గా ఉంటుంది పాలు కూడా. దాని శ్రేష్టాచారిని చెప్తారు. तो श्रेष्ठाचारी माताएं बहुत मीठी होती है, समय पर बच्चों को आपे ही दूध पिलाती है. మరి ఆవు పాలు కూడా బాగుంటుంది, మరి తల్లి పాలు కూడా చాలా సత్వప్రధానంగా ఉంటుంది. ఇక్కడ బిడ్డలకు
పాలు ఇస్తారు కానీ ఆ అమ్మ ఏమంతా తింటుంది, తమో ప్రధాన ఆహారం అంతా తింటుంది. అందువల్ల దాని పాలు తో మాత అక్కడ సత్యుగంలో చాలా స్వీట్గా ఉంటారు. కరెక్ట్ టైంలో ఆ పిల్లలకు పాలు కూడా ఇస్తారు. बच्चों माताएं भी बहुत मीठी होती है, समय पर बच्चों को आपे ही दूध पिलाते हैं, बच्चों को रोने की दरकार नहीं होती है. ऐसे ऐसे विचार सागर मंथन होता है. सुबह को बाबा से बातें करने से बड़ा मज़ा आता है. అంటే అక్కడ మాతలు కూడా ఎంత పవిత్రంగా ఉంటారు, మధురంగా ఉంటారు. తల్లిపాలు కూడా ఎంత పవిత్రంగా ఉంటుంది. మరి అక్కడ మాతలు ఏం చేస్తారంటే వాళ్ళు ఆటోమేటిక్లీ ఆ బిడ్డకు పాలు ఇస్తారు. ఏడ్చలేదు బిడ్డలు. ఇక్కడ ఎంత ఏడిపిస్తారు మాతలు బిడ్డల్ని, దానికి ఆకలి అవుతూ ఉంటుంది, మరి పాలు కూడా ఇచ్చలేదు. అక్కడంతా ఏడ్చే మాటనే లేదు. చిన్న పిల్లలు కూడా ఏడ్చలేదు. పుట్టిన తర్వాత వెంటనే ఏడ్చేది కూడా లేదు. తో ఐసే ఐసే ఇదంతా విచార సాగర్ మంథన్ చేయాలి. మార్నింగ్ లేచి విచార సాగర్ మంథన్ చేస్తూ ఉంటే చాలా మజా ఉంటుంది. బాబా ఆప్ కితనీ అచ్చి యుక్తి బతాతే హో శ్రేష్టాచారి రాజ్య స్థాపన కర్నీకి. మన బాబాకు చెప్తాం, బాబా మీరు ఎంత మంచి యుక్తి మాకు నేర్పిస్తారు, శ్రేష్టాచారి రాజ్యం స్థాపన చేస్తానుకోసం. సో సత్యయుగం ఎంత శ్రేష్టంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ చాలా పవిత్ర సతోప్రధాన్గా ఉంటారు. అక్కడ సంబంధం కూడా ఎంత బాగా సతోప్రధాన్గా ఉంటుంది. ఇవన్నీ మనం విచార సాగర్ మంథన్ చేయాలి. తో ఫిర్ హమ్ శ్రేష్టాచారి మాతాకి గోద్ మే జాయింగ్. ఇప్పుడు మనం ఈ మాటలంతా విచార సాగర్ మంథన్ ఇక్కడ చేసి ఆత్మ చాలా శ్రేష్టమైపోతుంది. మరి సత్యయుగంలో మనం ఎక్కడ జన్మం తీసుకుంటాం? ఏ మాత దగ్గర? చాలా శ్రేష్టాచారి మాత వాళ్ళ ఒడిలో మనం పోదాం. ఎంత బాగుంది. మన అమ్మ అక్కడ ఎట్లా ఉంటారు, ఎంత పవిత్ర అమ్మ, సతో ప్రధాన్ మదర్ మనకు దొరికేది. అనేక బార్ హమ్ హీ ఉస్ సృష్టి మే గయే తే. అనేకసారి మనం ఆ సృష్టికి పోయినాం, ఇప్పుడు కూడా పోతున్నాం. మనం నెక్స్ట్ బర్త్ ఎట్లాంటి మదర్ దగ్గర జన్మ ఉంటుంది చూడండి. మన గర్భం ఏ గర్భం ధారణ చేసుకుంటుంది మన మదర్ చాలా శ్రేష్టంగా ఉంటుంది. అక్కడ పోయి మనం జన్మం తీసుకుంటాం. तो अब अभी हमारी खुशी के दिन आते हैं. ये खुशी की खुराक है, इसलिए गायन भी है. अति इंद्रिय सुख पूछना हो तो गोप गोपियों से पूछो. అంటే శివబాబు చెప్తారు ఖుషీలాగా ఖురాక్ ఏది లేదు. ఖురాక్ అంటే టానిక్. అందుకే గాయనం కూడా ఉంది. అతి ఇంద్రియ సుఖాన్ని గురించి అడగాలంటే ఎవరిని అడిగేది? గోపు గోపీలను అడగాలి. అంటే ఎవరికి పరమాత్మ పైన అంత ప్రీతి ఉంటుందో ఆ ప్రీతిలోనే అతీంద్రియ సుఖం అనుభవం చేస్తారు అందరూ. సో మనం ఇప్పుడు ప్రీతిగా శివబాబా తలంపు చేసుకొని బాబా చెప్పే విషయాలంతా విచారం చేస్తూ ఉంటే మన ఆత్మలో ఎంత సుఖం, ఎంత అతీంద్రియ సుఖం దొరుకుతుంది. అభి హమ్కో బేహద్ కా బాప్ మిలా హై, हमको फिर से स्वर्ग का मालिक श्रेष्ठाचारी बनाते हैं. कल्प कल्प हम अपना राज्य भाग लेते, हार खाते हैं और फिर जीत पाते हैं. అంటే మనం ప్రతి కల్పం కూడా స్వర్గానికి మాలిక్ అవుతాం, మన రాజ్య భాగం తీసుకుంటాం. మళ్ళీ ద్వాపరలో ఓడిపోదాం, మళ్ళీ ఇప్పుడు సంగమయుగంలో జయించేస్తాం. ఈ రావణ ఓడిచేస్తాడు, మరి ఇప్పుడు మనం జయించేస్తాం. अभी बाप को याद करने से ही रावण पर जीत पाते, फिर हम पावन बन जाएंगे. అయితే శివబాబా తలంపు చేస్తూ ఉంటేనే మనం రావణ్ని జయించవచ్చు, మళ్ళా పావన్ అయిపోతాం దాన్ని జయించేసి. तो वहाँ लड़ाई दुख की बात ही नहीं है. సత్యుగంలో ఏ ప్రకారమైన దుఃఖం లేదు, యుద్ధం కూడా దేనికి కాదు. कोई ఖర్చా नहीं है. అక్కడ ఈ యుద్ధానికి అంతా ఏమైనా ఖర్చు? యుద్ధమే లేదు.
ఇప్పుడు యుద్ధానికి కోసం ఎంత ఖర్చు చేస్తారు. మొత్తం జాస్తి పోదే యుద్ధం చేసే వాళ్ళకి ఖర్చు జాస్తి. ఆ సామాన్లు రెడీ చేస్తానికి ఎంత ఖర్చు. ఒక్కొక్కటి వార్ఫేర్ అంతా క్రోర్స్ ఆఫ్ రూపీస్, మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఉంది వార్ఫేర్ కోసమే. అయితే అక్కడ ఈ ఖర్చు अनावश्यक ఖర్చే లేదు. तो भक्ति मार्ग में जन्म जन्मांतर कितना खर्च किया, कितने धक्के खाए, कितने गुरु किए. अभी फिर आधा कल्प हम कोई गुरु नहीं करेंगे. భక్తి మార్గంలో ఉండేటప్పుడు మనం అనవసరంగా ఎంత ఖర్చు చేసినాం, ఎంత కష్టపడినాం, ఎక్కడెక్కడ పోయి ఎంతమంది గురువులు మనకు ఉంటే మరి తర్వాత ఇప్పుడు నుంచి అర్ధ కల్పానికి కోసం ఏ గురువును పెట్టుకోం. మనం సత్యుగ్ త్రేత వరకు మన ఏ గురువు దగ్గర పోము. ఏదంటే ఇప్పుడే శివబాబా సద్గురు మనకు సద్గతి ఇచ్చేస్తారు. तो शांति धाम सुखधाम जाएंगे. बाप कहते हैं तुम सुखधाम के राही हो. మనందరం దారిలో ఉన్నాం. ఎక్కడ పోయే దారి? సుఖధాం పోయే దారిలో ఉండేవాళ్ళు రాహి. రాహి అంటే పోయే యాత్ర చేస్తూ ఉండేవాడు, యాత్రికులు. तो अभी दुखधाम से सुखधाम में जाना है. वाह हमारा बाबा कैसे हमको पढ़ा रहे हैं. हमारा यादगार भी यहाँ ही है. ये तो बड़ा वंडर है ना. वाह మన తండ్రి మనకు ఎంత బాగా అన్నీ నేర్పిస్తారు. మన దుఃఖధాం నుంచి సుఖధాం పోదు అని. మరి మన యాద్గార్ కూడా దిల్వాలా మందిర్ అక్కడే ఉంది, మధుబన్లోని. మధుబన్ దగ్గర మౌంట్ అబూలా ఉంది. సో ఇది ఎంత పెద్ద వండర్ఫుల్ మాట. ఈ దిల్వాలా మందిర్ కోతో అపరమపార్ మహిమ. అక్కడ ఈ మహిమ జాస్తి ఉంది ఈ దిల్వాలా మందిర్. ఎంత బాగా కరెక్ట్గా చేసి పెట్టినారు. కింద అందరూ తపస్వి మూర్తులు రాజయోగం చేస్తూ ఉన్నారు. కన్ను తెరిచి యోగం చేస్తారు అక్కడ. చూస్తున్నారా విగ్రహాలు. तो उसका यादगार तो ज़रूर बनाएंगे. हूबहू हमारा ही यादगार है. అది డిటో మనదే యాద్గార్. ఎంత బాగా మనం కూడా ఇక్కడ కన్ను తెరిచి యోగం చేస్తాం. వేరే యోగం కన్ను తెరిచి చేసేదే లేదు. ఈ రాజయోగం మాత్రం కన్ను తెరిచి చేసే యోగం. దీనిదే యాద్గార్ అక్కడ దిల్వాలా మందిర్లో ఉంది. మరి ఈ యోగం చేసి ఏమవుతాం మనం? స్వర్గాన్ని మహారాజా మహారాణి. అక్కడ స్వర్గాన్ని మోడల్ పైన పెట్టినారు. ఎంత బాగుంది. तो మమ్మా బాబా और బచ్చే भी है. అక్కడ ఒక్కొక్కటి మీరు పోయి చూడండి, చాలా బాగుంది. మమ్మాది కూడా ఉంది. ఒక సైడ్ శక్తిని పెట్టినారు మమ్మ, ఇంకొక సైడ్ బాబా మధ్యలో విగ్రహం. తర్వాత మన అందరు బిడ్డలు ఇట్లా లైన్గా బయట కూర్చొని చాలా బాగుంది. కింద తపస్సు చేస్తాం, పైన స్వర్గం ఉంది. तो झाड़ में भी कितना क्लियर है. बाबा ने कैसे साक्षात्कार कराया, फिर चित्र बनवाया. మరి ఈ కల్పవృక్షాన్ని చిత్రం ఎంత క్లియర్గా ఉంది. బాబా ఎంత బాగా మనకు సాక్షాత్కారం చేయించి చిత్రం చేయించినారు. బ్రహ్మ బాబాకు సాక్షాత్కారం చేయించినారు కల్పవృక్షం. మళ్ళా ఆర్టిస్ట్ ద్వారా ఆ చిత్రాన్ని చేయించినారు. ఆ చిత్రం కూడా ఎంత బాగుంది. ఈ చిత్రాలంతా ఎక్కడ ఉండి వచ్చింది, ఎట్లా చేసినారు ఈ చిత్రాలంతా? ఈ చిత్రాలంతా తయారు చేసినారు బాబా సాక్షాత్కారం చేయించి. ఎక్కడ ఇట్లా చిత్రాలే లేదు, సాక్షాత్కారంతో అయింది. तो बाबा ने ही साक्षात्कार कराया और फिर करेक्शन भी किया. शिव बाबा బిడ్డలకు సాక్షాత్కారం చేయించి ఈ చిత్రాలు చేయించినారు. మళ్ళా రాసిన తర్వాత శివబాబా బ్రహ్మ ద్వారా కరెక్షన్ కూడా చేసినారు. ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని. ఎంత బాగుంది ప్రతి ఒక్క చిత్రం కూడా ఇక్కడ. మరి ఎంత వండర్ కదా ఇదాన్ని. విచిత్ర మాట. सारी नई नॉलेज है. इसको इस नॉलेज का पता ही नहीं किसको भी. బాబా చెప్తారు ఎంత బాగా వండర్ఫుల్ కొత్త జ్ఞానం ఇది. ఈ జ్ఞానాన్ని గురించి మనుషులకు ఎవరికి తెలియదు.
बाप ही बैठ समझाते हैं మనిషి कितना తము ప్రధాన్ బన్ గయే తండ్రి కూర్చొని మనకు ఇదాని విషయాలు చెప్తారు. మనుషులు ఎంత తము ప్రధాన్ అయిపోయినారు. మనిషి సృష్టి बढ़ती जाती है, भक्ति भी वृद्धि को पाते पाते తము ప్రధాన్ बनती जाती है. అంటే మనుషులు తము ప్రధాన్ అయిపోయినారు. ఈ సృష్టిలో అన్ని వృద్ధి అయిపోయి భక్తి కూడా ఫైనల్గా తము ప్రధాన్ అయిపోయింది. ఎంత భక్తి వృద్ధి అయిపోయిందంటే ఏమేమో చేస్తారు భక్తి మార్గంలో వృద్ధి అయిపోయింది. అయితే అదని తము ప్రధాన్ భక్తి అయిపోయింది. यहाँ तुम सतो प्रधान बनने का पुरुषार्थ करते हो. गीता में भी अक्षर है मनमना भाव. सिर्फ ये नहीं जानते हैं कि भगवान कौन है. अभी तुम बच्चों को सवेरे सवेरे उठ करके विचार सागर मंथन करना है कि मनुष्यों को भगवान का परिचय कैसे दे. मारी बाबा చెప్తారు గీతలో ఒక అక్షరం ఉంది మన్మనా భవ అట్లా కరెక్ట్ అక్షరం. అయితే మనుషులకు తెలీదు భగవాన్ ఎవరు అట్లా అని. భగవానే చెప్పినారు మీరు నా తలంపు చేయండి అట్లా అని. మన్మనా భవ అంటే అది అర్థం. అయితే ఆ భగవాన్ ఎవరు చెప్పిన వాళ్ళు అది తెలీదు మనుషులు. అందుకే బాబా చెప్తారు మీరు అమృత్ వేళ యోగా అయిపోయిన వెంటనే విచార్ సాగర్ మంథన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది ఎట్లా మనం భగవాన్ పరిచయం అందరికీ ఇచ్చేది. అందరికీ పరిచయం ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలని విచారం చేయాలి. పరమాత్మ పరిచయం చాలా ముఖ్యం. तो भक्ति में भी मनुष्य सवेरे सवेरे उठकर कोटि में बैठ भक्ति करते हैं. वो भी विचार सागर मंथन हुआ ना. अभी तुमको ज्ञान का तीसरा नेत्र मिला. बाप तीसरा नेत्र देने की कथा सुनाते हैं. అంటే భక్తి మార్గంలో కూడా ఉదయం లేచి కూర్చుంటారు ఒక రూమ్లో. ఆ రూమ్లో కూర్చుని భక్తిలో భగవాన్ది ఏమేమి మహిమ చేస్తూ ఉంటారు. అది కూడా విచార్ సాగర్ మంథన్ లాగే. మనకు బాబా చెప్తారు నేను మీకు జ్ఞానాన్ని 3వ నేత్రం ఇచ్చినాను. ఆ 3వ నేత్రం ఇచ్చే కథనే ఇది తీజరీకి కథ అని చెప్తారు. తీజరీకి కథ అంటే 3వ నేత్రం ఇచ్చే కథ ఇది. तो इसको फिर तीजरी की कथा कहते. तीजरी की कथा अमर कथा सत्यनारायण की कथा सभी बहुत मशहूर है. ఇదన్నీ చాలా ఫేమస్ కథలు ప్రసిద్ధిగా ఉండే కథలు ఏమేమంటే ఒకటేమో తీజరీకి కథ, ఇంకొకటి అమర్ కథ, ఇంకొకటి సత్యనారాయణ కథ. చాలా ఫేమస్ మన భారతదేశంలో. ఇది భక్తి మార్గంలో ఇదంతా చేస్తేనే మంచిది అని అనుకుంటారు కథ వినాలని. ఎట్లా కథ అది ఏమి అది అంటే సత్యంగా నారాయణ అయిపోయే కథ ఇది. అమర్ అయ్యే కథ, 3వ నేత్రం ఇచ్చే కథ. तो सुनाने वाला एक ही बाप है यहाँ. फिर भक्ति मार्ग में चलती है. ज्ञान से तुम बच्चों को सॉल्वेंट बनाते, इसलिए देवताओं को पदम पति कहते हैं. देवताएं बहुत धनवान है, पदम पति बनते हैं. అంటే ఈ జ్ఞానం ద్వారా మనం ఎంత షౌకార్ అయిపోతాం. అందుకే దేవతలను పదం పతి అని చెప్తారు. అంటే చాలా షౌకార్ అంటే చాలా షౌకార్, ధనవాన్ అయిపోతారు. లెక్కలేని అంత డబ్బులు ఉంటుంది వాళ్ళ దగ్గర, దేవతల దగ్గర. ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర అంత డబ్బులు? ఈ జ్ఞానం ఆధారంలో ఎంత జ్ఞాన స్వరూపం అవుతూ పోతూ ఉంటారు అంత మీ దగ్గర ధనం సంపన్నంగా వచ్చేస్తుంది. ఊరికే వింటే కాదు, స్వరూపం అయిపోవాలి. कलयुग को भी देखो और सतयुग को भी देखो. रात दिन का फ़र्क है ना. ధనవాన్ పాయింట్లో కలియుగాన్ని చూడండి ఎంత డబ్బులు ఉంది. సత్యుగాన్ని చూడండి అక్కడ లాస్ట్ నెంబర్ ఆత్మలు కూడా చాలా డబ్బులు ఉంటుంది. ఇక్కడికంటే ఇక్కడ ఉండే షౌకారు ఏమీ లేదు దాని ముందు. ఎంతో రాత్రి పగల అంత తేడా ఉంటుంది. ఇంత షౌకారు ఎట్లా అయిపోయినారు? జ్ఞాన ఆధారంలో సౌకారు అవుతారు.
सारी दुनिया की सफाई होने में टाइम लगता है. అయితే మన సత్యుగానికి పోవాలంటే మొత్తం ప్రపంచం క్లీన్ కావాలి. ఎట్లా క్లీన్ అయ్యేది? క్లీన్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? టైం పడుతుంది. ఇప్పుడు ఈ హాల్ చిమ్మాలంటే కూడా ఇక్కడి నుంచి అంత దూరం అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు అవుతుందా? అది మరి ఇంత పెద్ద ప్రపంచం క్లీన్ కావాలంటే ఎంత टाइम पड़ता? तो ये बेहद की दुनिया है. भारत है ही अविनाशी खंड. ये कभी प्रायलोप होता नहीं है. एक ही खंड अविनाशी खंड. आधा कल्प होता है, फिर खंड इमर्ज होता है और खंड इमर्ज होता है. అంటే ఈ భారతదేశం మాత్రమే ప్రాయలోప్ కాదు, సదా ఉంటుంది, అవినాశిగా ఉంటుంది. అర్ధకల్పాని కోసం మన భారతదేశమే ఉంటుంది సత్యుగ త్రేత వరకు. అర్ధకల్పం అయిపోయిన తర్వాత వేరే వేరే ఖండాలు ఇమర్జ్ అవుతూ ఉంటుంది. అదని సముద్రం కింద ఉంటుంది. ఇప్పుడు వినాశ టైంలో చాలా పెద్ద వరదలు వస్తుంది. ఆ పైన ఉండే ఐస్ అంతా కరిగిపోయి ఎంత నీళ్ళు వచ్చేస్తుందంటే సముద్రం మొత్తం సముద్ర నీళ్ళు అన్నిట్లో వచ్చేస్తుంది. అమెరికాలో, చైనాలో, అక్కడ ఇక్కడ అంతా. భారతదేశం మాత్రమే ఉంటుంది, ఏమీ కాదు భారతదేశాన్ని. అవినాశి ఖండ్. తర్వాత అర్ధకల్పం అయిపోయిన తర్వాతనే మిగతా అన్ని ఖండం ఒక్కొక్కటి బయట వస్తూ ఉంటుంది. तो तुम बच्चों को कितना ज्ञान मिलता है? बोलो, वर्ल्ड की हिस्ट्री जोग्रफी कैसी चक्कर लगाती है, आकर समझो. శివబాబా మనకు ఎంత జ్ఞానం ఇచ్చినారు. మనకి ఈ మొత్తం ప్రపంచానికి వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ బాగా అర్థమైపోయింది. వేరే వాళ్ళకి కూడా చెప్పాలి, రండి మేము చెప్తాం మీకు అట్లా అని. ప్రాచీన ఋషి మునులకు వాళ్ళకు కూడా ఇదని తెలియదు. అయితే प्राचीन ऋषि मुनिलको చాలా वैल्यू ఉండింది. प्राचीन ऋषि मुनियों का कितना मान है, परंतु वो भी सृष्टि के आदि मध्य अंत को जानते नहीं. वो हठयोगी है. ప్రాచీనలో ఉండే ఋషి మునిలకు వాల్యూ ఏమో ఉంది, కానీ వాళ్ళకు తెలీదు ఈ సృష్టి చక్రాన్ని గురించి. వాళ్ళందరూ హఠయోగ్యులు, ఏమీ తెలీదు. हाँ, बाकी उसमें पवित्रता की ताकत है जिससे भारत को तमाते हैं. అయితే వాళ్ళలో పవిత్రతాది శక్తి ఉండే దానివల్ల ఈ భారతదేశం కొంచెం బాగా అట్లే ఉంది. దీన్ని కాపాడినారు వాళ్ళ పవిత్రతా శక్తి ఆధార్. नहीं तो भारत का पता नहीं क्या हो जाता है. లేదంటే ఈ భారతదేశం కూడా ఏమైపోయి ఉంటుందో తెలియదు. मकान को पोछी आदि लगाते रहते हैं तो शोभता है. भारत महान पवित्रता अभी वही पतित बना है. ఎట్లా ఒక ఇల్లు దాని 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒకసారి వైట్ వాష్ చేస్తూ ఉంటే కొత్తగా అనిపిస్తూ ఉంటుందా లేదా? ఆ విధంగా ఈ భారతదేశం సత్యుగ త్రేత వరకు చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఋషి మునిలందరూ వచ్చి కొంచెం దాన్ని వైట్ వాష్ చేసినట్టుగా చేసినారు. ఎప్పుడు మన భారత్ సదా బాగుంటుంది. అయితే ఈ సమయంలో చాలా పతిత అయిపోయింది, అందరూ పతిత అయిపోయినారు. మా ఏదో యోగి అని చెప్పుకునే వాళ్ళు కూడా పతిత అయిపోయినారు. तो वहाँ तुम्हारा सुख भी बहुत समय चलता है, तुम्हारे पास बहुत धन रहता है. మనకు అక్కడ సుఖం కూడా బాగుంటుంది, మన దగ్గర ఎంత ధనం ఉంటుంది. तुम भारत में ही रहते हो, तुम्हारा राज्य था कल की बात है ना. फिर बाद में अन्य धर्म आते हैं तो उनका आकर के कुछ सुधार कर अपना नाम बाला किया है. బాబా చెప్తారు, భారతదేశంలో మన రాజ్యం ఉండింది, నిన్న జరిగిన మాట. తర్వాత వేరే వేరే ధర్మం వాళ్ళు వచ్చేసారు. అయితే వాళ్ళు ఎందుకోసం వచ్చినారంటే కొంచెం ఈ భూమిని సరిచేసానికి. వాళ్ళదిపై కూడా పేరు బాగానే ఉంది, ప్రసిద్ధ అయినారు. అభి ఓబీ సబ్ తము ప్రధాన్. ఈ సమయంలో ఆ ధర్మస్థాపకులందరూ కూడా
తమో ప్రధాన ఆత్మలు అయిపోయినారు. बाप का नाम रूप देश काल जानते हो. బాబా తన పరిచయం ఇస్తారు మనకు. మరి బాబా ఎట్లా వచ్చి తనది పరిచయం ఇస్తారు. తన పేరు ఏమి, రూపం ఏమి, దేశం ఏమి, కాలం ఏమి అన్ని చెప్పి మనకు ఎంత సంతోషం ఉండాలి. భగవాన్ వచ్చి మనకు తన పరిచయం ఇస్తారు. అంటే శ్రేష్టాది శ్రేష్ట తండ్రిది పార్ట్ కూడా ఎంత ప్రసిద్ధిగా ఉండే పార్ట్. ఇప్పుడు వరకు కూడా భగవాన్ని ఎంత బాగా మహిమ చేస్తారు. तो अभी तुम हो वो बाप ही हमको डायरेक्शन दे रहे. अभी तुम ये जानते हो. ఇప్పుడు మనకి ఇది తెలుసు. ఆ భగవాన్ని వచ్చి మనకు డైరెక్షన్ ఇస్తున్నారు. तुम फिर सिर्फ अपनी राजधानी स्थापन करते हो. तुम बच्चे मेरे मददगार हो. మరి మనం మన రాజ్యాన్ని స్థాపన చేస్తాం. దీంట్లో శివబాబాకు మన అందరూ సహయోగ్యులు. ఎట్లా సహయోగం ఇస్తారు మీరు బాబాకు? ఎట్లా సహయోగం ఇస్తారు? तुम पवित्र बनते हो. तुम्हारे लिए पवित्र दुनिया ज़रूर स्थापना होती है. तुम ये लिख सकते हो कि पुरानी दुनिया बदल रही है. ఇప్పుడు మనం ఇది రాస్తాం, పాత ప్రపంచం మారిపోదాం. फिर ये सूर्यवंशी चंद्रवंशी राज्य होगा. फिर रावण राज्य होगा. ఇప్పుడు ఈ ప్రపంచం మారి సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం వస్తుంది. మళ్ళా తిరిగే రావణ राज्य వస్తుంది. चित्रों पर समझाना बहुत मीठा लगता है. इसमें तिथि तारीख सब लिखा हुआ है. ఈ చిత్రాలను గురించి చెప్తే ఎంత బాగుంది. ఈ చిత్రాల్లో అంత డేట్స్ కూడా రాసి ఉంది. ఏమిని డేట్, ఫస్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది అని సృష్టి చక్రాన్ని చిత్రంలో ఎంత బాగుంది. భారత్ కా ప్రాచీన్ రాజయోగ్ మన యాద్. భారతదేశాన్ని ప్రాచీన రాజయోగం అంటే ఏం లేవు, ఊరికే తలంపు చేసేది. భగవాన్ తలంపు చేసేది భారతదేశాన్ని ప్రాచీన రాజయోగం. అర్థమైందా యోగం అంటే? అచ్చా, మరి బాబా తలంపు చేస్తూ ఉంటాం. याद से विकर्म विनाश होता है और पढ़ाई से स्टेटस मिलती है. బాబా తలంపు నుంచి వికర్మ వినాశం అవుతుంది. మరి చదువు ఆధారంలో మనకు పదవి దొరుకుతుంది, अंदस्त మంచి अंदस्त ఉంటుంది. तो दैवी गुण भी धारण करनी है. हाँ, इतना ज़रूर है. माया के तूफान तो आएंगी. అయితే మాయా तूफान కూడా వస్తుంది. सवेरे सवेरे उठ करके बाप से बातें करनी, ये बड़ा अच्छा होता है. भक्ति और ज्ञान दोनों के लिए वो टाइम अच्छा है. అంటే అమృత వేళ లేచి శివబాబా దగ్గర చాలా మధురంగా సంభాషణ చేయాలి. భక్తి కోసరం కానీ జ్ఞానాని కోసరం కానీ ఆ టైం చాలా బాగుంది. అమృత వేళ టైం मीठी मीठी बातें करनी चाहिए. अभी हम श्रेष्ठाचारी दुनिया में जाएंगे. बूढ़ों के दिल में तो ये रहता है कि हम शरीर छोड़कर घर में जाएंगे. तो बाबा कितना नशा चढ़ाता है. ऐसे ऐसी बातें बैठकर तो तुम्हारी जमा हो जाएंगे. बाबा చెప్తారు, ఎంత ఫస్ట్ క్లాస్గా మనకు నేర్పిస్తారు. అమృత వేళ కూర్చొని ఇట్లా చేయండి. నేను శ్రేష్టాచారి ప్రపంచానికి పోతూ ఉన్నాను, శ్రేష్టాచారి అవుతూ ఉన్నాను. ముసలి వాళ్ళ కోసం ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడు ఈ ముసలి వాళ్ళ శరీరం ఇది వదిలేసిన వెంటనే ఎంత బాగా మంచి గర్భంలో పోదాం మనం కొత్త శరీరం తీసుకునేదానికి. బ్రహ్మ బాబా కూడా ఈ నశాలో ఉంటారు. మనకు కూడా నశ ఎక్కించేస్తారు బాబా. ఇట్లా మనతో మనం మాట్లాడుకోవాలి, మనది జమ అవుతూ ఉంటుంది. शिव बाबा हमको नरकवासी से स्वर्गवासी बना रहे. तो पहले हम आते हैं, सारा ऑलराउंड पार्ट बजाते. अभी बाबा कहते हैं इस चीची छोले को छोड़ दो.
देह सहित सारी दुनिया को భూలో అంటే బాబా చెప్తారు మీరు ఆల్రౌండ్ పార్క్ చేసినారు, ఇప్పుడు ఈ అసేమైన శరీరాన్ని మర్చిపోండి. దీన్ని మర్చిపోయేసి దేహ సహితంగా అన్నీ మర్చిపోయి బాబా తలంపు చేయండి. దీని పేరే బేహద్ సన్యాసన అర్థం. वहाँ तुम बूढ़े होंगे तो साक्षात्कार होगा हम बच्चा बनते हैं. సత్యుగంలో మనం ఎప్పుడు ఏజ్ అయిపోతుందో శరీరం వదిలే టైం వస్తుందో మనకు సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు నేను పోయి చిన్న బిడ్డ అవుతాను అట్లా అని ఖుషి హోంగా అక్కడ చాలా సంతోషం ఉంటుంది. శరీరాన్ని వదిలేసిపోయి ఇంకొక చిన్న శరీరం తీసుకుంటాం అట్లా అని. तो बचपन तो सबसे अच्छा है ना. చిన్న పిల్లలుగా ఉంటే మనం ఎంత బాగుంటుంది, సదా అట్లా ఉంటామా. ऐसे ऐसे सवेरे उठ करके विचार सागर मंथन कर पॉइंट्स तो निकलेंगी तो कितनी खुशी होगी. खुशी में घंटे 1.5 घंटा बीत जाता है. ఇదన్నీ విచార సాగర్ మంథన్ చేస్తూ ఉంటే మన మనసులో ఎంత సంతోషం ఉంటుంది. దాంట్లో టైం పాస్ అయ్యేది కూడా తెలిసలేదు, 2 గంటల సేపు కూడా అయిపోతుంది అట్లా విచారం చేస్తూ ఉంటే. तो जितना प्रैक्टिस होती जाएंगी उतना खुशी बढ़ती जाएंगी. ఇదన్నీ ఎంత మీరు అభ్యాసం చేస్తూ ఉంటారు అంత మీకు ఖుషి ఎక్కువ అవుతూ ఉంటుంది. బహుత్ మజా ఆయేగా, చాలా మజా ఉంటుంది. फिर घूमो फिरो याद करना है. फुर्सत तो बहुत है, हाँ विघ्न भी पड़ेगा इसमें कोई शक नहीं. బాబా చెప్తారు ఎంత టైం ఉంది మనకు తలంపు చేసానికి, చేస్తూనే ఉండాలి. అయితే విఘ్న కూడా వస్తూ ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు, వస్తూనే ఉంటుంది. జయించాలి దాన్ని. धंधे में मनुष्य नींद तो नहीं आएगा ना. सुस्त लोग नींद करते हैं. ఏదైనా చాలా బిజీగా బిజినెస్ ఉంటే నిద్ర రాదు, బిజినెస్ చేస్తూనే ఉంటారు. అయితే లేజీగా ఉండే వాళ్ళు నిద్రపోతారు. तुम जितना हो सके बाबा को याद करते रहो. तुमको बुद्धि में रहता है कि शिव बाबा के लिए हम भोजन बनाते. బాబా చెప్తారు మీరు ఎంత సాధ్యమో అంత తలంపు చేస్తూ ఉండండి. వంట చేసేటప్పుడు అనుకోండి నేను శివబాబా కోసం వంట చేస్తాను అట్లా అని అనుకోండి. ఎవరి కోసం చేస్తారు? నిజంగా చెప్పండి, ఎవరి కోసం చేస్తారు? బాబాకి లియే హమ్ ఏ కర్తే హం. మనం వంట చేసేది బాబా కోసం అనుకోవాలి. భోజన్ भी शुद्ध बनानी है ना. ऐसी चीज ना हो तो किटपिट हो जाए. అంటే వంట చేసేది కూడా శుద్ధంగా ఉండాలి. భోజనం అంటే అసహ్యమైన సామాన్లు అంతా యూస్ చేయకూడదు, మన మనసు అశాంతి అయిపోతుంది. బాబా ఖుద్ भी याद करते. బ్రహ్మ బాబా కూడా ఎంత తలంపు చేసుకొని భోజనం చేసేటప్పుడు కూడా శివ బాబా తలంపు చేస్తారు. अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. మరి ధారణ కోసం ముఖ్య సార్ అమృత వేళ లేచి బాబా తలంపు చాలా స్వీట్గా చేయాలి, మధురంగా మాట్లాడాలి. सवेरे सवेरे उठ बाप से मीठा मीठा बात करनी है. रोज़ खुशी की खुराक खाते हुए अतीन्द्र सुख का अनुभव करना है. అమృత వేళ మధురంగా మాట్లాడాలి, రోజు ఖుషీది టానిక్ తాగాలి, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి మనం. తర్వాత सतयुगी राजधानी स्थापन करने में बाप का पूरा मददगार बनने के लिए पावन बनना है. याद से विकर्म विनाश करनी है. भोजन भी शुद्ध बनानी है. బాబా చెప్తారు సత్యుగ స్థాపనలో కోసం బాబాకు మనం పూర్తిగా సహయోగం ఇవ్వాలంటే పావన్ కావాలి. బాబా తలంపులో ఉండి వికర్మ వినాశం చేసుకోవాలి. వంట కూడా చాలా శుద్ధంగా ఉండాలి, భోజనం కూడా చాలా శుద్ధంగా తయారు చేయాలి. वरदान स्वस्थिति द्वारा परिस्थितियों पर विजय प्राप्त करने वाले संगम युगी विजय रतन भव.
స్వస్థితి ద్వారా పరిస్థితులను జయించేవాళ్ళు, విజయం ప్రాప్తి చేసుకునేవాళ్ళు। संगम युगी विजय रतन भाव। परिस्थितियों पर विजय प्राप्त करने का साधन है स्वस्थिति। ये देह भी पर है, स्व नहीं। स्वस्थिति व स्वधर्म सदा सुख का अनुभव कराता है। भावचतर परिस्थिति पైన విజయం ప్రాప్తి చేసు అంటే పరిస్థితుల పైన విజయం ప్రాప్తి చేసుకునే సాధన ఏమంటే స్వస్థితి। ఈ దేహం కూడా స్వ కాదు। సో స్వస్థితి అంటే స్వధర్మం సదా సుఖాన్ని అనుభవం చేస్తుంది। और प्रकृति धर्म अर्थात परधर्म देह की स्मृति किसी न किसी प्रकार के दुख का अनुभव कराती है। అంటే పరధర్మ, ప్రకృతిది ధర్మ అంటే పరధర్మ అంటే ఈ దేహాన్ని స్మృతిలో ఉంటే ఏదో ఒక రకంగా దుఃఖాన్ని అనుభవం చేయిస్తుంది। तो जो सदा स्वस्थिति में रहता है वो सदा सुख का अनुभव करता है। ఎవరు సదా స్వస్థితిలో ఉంటారు వాళ్ళు సదా సుఖాన్ని అనుభవం చేస్తారు। उसके पास दुख की लहर आ नहीं सकती है, వాళ్ళ దగ్గర దుఃఖం వచ్చేదానికే లేదు। वो संगम युगी विजय रतन बन जाते हैं, వాళ్ళు సంగం యుగి విజయ రతన్ అయిపోతారు స్వస్థితిలో ఉండేవాళ్ళు। మరి స్లోగన్ परिवर्तन शक्ति द्वारा व्यर्थ संकल्पों के बहाव का फोर्स समाप्त कर। परिवर्तन शक्ति ద్వారా వ్యర్థ సంకల్పాన్ని ఫ్లో ఏముందో ఫోర్స్గా ఫ్లో అవుతూ ఉంటుంది, దాన్ని స్టాప్ చేయాలి। అర్థమైందా? మాతేశ్వరి చెప్తారు, ఈ అవినాశి జ్ఞాన రత్నాన్ని ప్రాప్తి చేసుకునే దానికోసం మనం వేరే ఏ భాష నేర్చుకునేది అవసరం లేదు। ఇది ఈశ్వరీయ జ్ఞానం, దీంట్లో చాలా సహజ మరి స్వీట్నెస్ ఉంది। జన్మ జన్మాంతర సంపాదన చేసుకునే ఆధారం ఈ ఈశ్వరీయ జ్ఞానం। ఈ జ్ఞానం ఎంత సహజం అంటే ఎవరు మహాత్మా కానీ ఎవరు ఇచ్చేదానికి లేదు। అయితే ఇక్కడ అహల్య లాంటి రాయి బుద్ధి వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుంటే పరివర్తన అయిపోతారు, ప్రాప్తి అవుతుంది। ఎంత సహజంగా శివబాబా మనకు ఈ జ్ఞానం ఇస్తారు। ये ज्ञान को बहुत भारी समझते, कोई समझते हैं जब हम बहुत वेद शास्त्र पढ़ते। చాలామంది మనుషులు అనుకున్నారు భగవాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే ఎంత వేదాలు శాస్త్రాలు ఉపనిషదం అన్నీ చదవాలి, ఇంత పెద్ద పెద్ద భాష నేర్చుకుంటారు, సంస్కృత అది ఇది అంతం। బాబా చెప్తారు అదని హఠయోగం, దాని నుంచి ఏమీ ప్రాప్తి లేదు। మీకు నేను సింపుల్గా చెప్తాను, ఎవరైనా ఈ జ్ఞానం ఈజీగా అర్థం చేసుకోవచ్చు। ఎంత సరళంగా బాబా చెప్తారు అంటే మన ఆత్మని గురించి చెప్తారు, పరమాత్మ దగ్గర యోగం చేయాలి అంతే, తలంపు చేసేది। దీనికోసం ఏ భాష నేర్చుకోవాలి? ప్రీతిగా తండ్రి తలంపు చేసానికి ఏ భాష నేర్చుకోవాలి? ఏ భాష అవుతుంది? ప్రీతి ఉండాలి। ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకునే దానికి యోగం చాలా అవశ్యం। యోగా నుంచి లాభం చాలా ఉంటుంది, దీంట్లోనే మనం పవిత్రం కూడా అయిపోతాం। ఇంకొకటి మన కర్మబంధన ఏముందో అది కూడా భస్మ అయిపోతుంది, కర్మాతీత అయిపోతాం ఈ జ్ఞానం ఆధారం। సో ఇంత శక్తి ఉంది సర్వశక్తివాన్ తండ్రి తలంపులో, దీనికోసం ఏ భాష కావాల్సింది ఉంటుంది? ఎంత ఈజీగా ఇది చేయొచ్చా లేదా? ఎంత లాభం ఉంది? ఇంత లాభాని కోసం వాళ్ళు ఏమేమి చేస్తారు? ఎంత హఠయోగం, ఎంత పెద్ద పెద్ద విషయాలు గేమ్ అంతా చెప్తూ ఉంటారు। ఇక్కడ సింపుల్గా సాకార్ బ్రహ్మ ద్వారా శివబాబా మనకు యోగా నేర్పిస్తారు। డైరెక్ట్గా భగవాన్ వచ్చి మనకి నేర్పించి చెప్తారు, జ్యోతి స్వరూప్ బిందు పరమాత్మ తలంపు చేయండి। తలంపు ద్వారానే కర్మబంధం నుంచి మనం ముక్త అయిపోతాం। చాలా ఈజీ ఈ జ్ఞానం। ఓం శాంతి। మరి
హెడింగ్ వినండి. అమృత్ వేళ లేచి బాబా దగ్గర మధురంగా సంభాషణ చేయాలి. విచార సాగర్ మంతన్ చేశారు. ఆ టైం చాలా మంచి టైం, అది అమృత్ వేళ. మరి బాబా చెప్తారు భక్తి మార్గంలో భగవాన్ని సర్వశక్తిమాన్ని చెప్తారు, మనం కూడా చెప్తాం. తేడా ఏమి? భక్తి మార్గంలో ఏ అభిప్రాయంతో చెప్తారంటే భగవాన్ సర్వశక్తిమాన్, ఏం కావాలో అవి చేయొచ్చు, అన్నీ భగవాన్ చేత ఉంది ఎట్లా అని. అయితే బాబా చెప్తారు నేను కూడా డ్రామా బంధన్లా ఉన్నాను, అట్లంతా చేసానికి లేదు. నేను సర్వశక్తిమాన్, ఎందుకంటే మీకు ఎంత శక్తి ఇస్తాను, మొత్తం విశ్వాన్ని సద్గతి చేస్తాను, ఆ శక్తి ఉంది. మరి మనకు రాజ్యం చేసే శక్తి కూడా ఇస్తారు. ఎంత పవర్ఫుల్ రాజ్యం అది. మనం మొత్తం ప్రపంచాన్ని రాజ్యం చేసే శక్తి బాబా దగ్గర ఉండి తీసుకుంటాం. అందుకే బాబా సర్వశక్తిమాన్. ఓం శాంతి. किरणों को है फैलाए।
है।